డీడాలరైజేషన్ చర్యలు ఏ దేశానికి ఆ దేశం తీసుకుంటున్నాయి. అమెరికా అత్యుత్సాహంతో ప్రపంచాన్ని డామినేట్ చేసే ప్రయత్నం చేస్తుంటే, ఎవరి ఆర్థిక వ్యవస్థలను వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికాకి ఎవరు బానిసలు కాదు. లేదా అమెరికా ఏం సార్వభౌమాధికార దేశం. మిగతా వాళ్ళకి సార్వభౌమాధికారం లేకపోవడం ఏమి లేదు. వాళ్ళేం ప్రపంచపు పెద్దన్న కింద వాళ్ళ కాళ్ళు ఫీల్ అయితే, ఆ పెద్దన్నగా గౌరవంగా ఉంటే ఉంచుతారు. లేదంటే జోక్యం చేసుకుని మనం అంతా ఎట్టుండాలి ఆళ్ళు డిసైడ్ చేస్తానంటే పక్కకి పోద్ది. ఇప్పటికే చైనా వాళ్ళకి సంబంధించినటువంటి యువాన్స్‌లో, ఇటు వీళ్ళొచ్చేటప్పుడు రష్యా వాళ్ళు రూబెల్స్‌లో, అట్లాగే సార్క్ దేశాలు ఎవరికి వాళ్ళ డబ్బులలో వ్యాపారాలు నడుపుతున్నాయి. ఇరాన్ అంతే చేస్తుంది. ఇట్లా అనేక దేశాలు మార్పులొచ్చినాయి. ఇప్పుడు భారతదేశం కూల్‌గా రూపాయితో ట్రేడింగ్‌తో పాటుగా యూపీఐ ట్రాన్సాక్షన్స్ జాగ్రత్తగా పెట్టుకెళ్తుంది. స్విఫ్ట్‌కి ప్రత్యామ్నాయంగా కూడా వేరే పేమెంట్ సిస్టమ్‌ని కూడా రంగంలోకి తీసుకొచ్చేసుకున్నాం. అటు చైనా కూడా తెచ్చేసుకుంది. ఇప్పుడు తాజాగా చూస్తే మొన్న ఈ మధ్యన యూరప్‌తో అగ్రీమెంట్ అయ్యాం. బిజినెస్ అగ్రీమెంట్. దాంతో పాటు ఇప్పటికి మనం 8-10 దేశాలలో మన యూపీఐ ట్రాన్సాక్షన్స్ చెల్లుబాటు అవుతున్నాయి. ఇప్పుడు అందులో యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్స్‌తో ఇప్పుడు భారత ఆర్థిక శాఖ చర్చలు జరుపుతోంది. ఆన్‌లైన్ పేమెంట్ సిస్టమ్‌ని మనకి వాళ్ళకి నేరుగా ఉండేటట్టుగా ఈ అమెరికా జోక్యం లేకుండా అడుగులు వేస్తున్నాం.